శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం పూండీ స్వామివారి జీవిత లీలల్ని మనం ప్రతిరోజు స్మరణం చేసుకుందాం. అసలు ఇంతకీ పూండీ స్వామివారు ఎవరు, ఏమిటి, వారి వైభవం, వారి లీలా విషయాలను మనం స్మరణం చేసుకుందాం. ముందుగా ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి, అలాగే అమ్మగారికి, వారిద్దరికీ కూడా పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం ఈ లీలలను మనం స్మరణం చేసుకుందాం. తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకా కలిసపాక్కం వైపు 96 తత్వాలు, అష్టమహాసిద్ధులు తనలో ఇముడ్చుకున్నటువంటి ఒక వ్యక్తి అటువైపు వస్తున్నాడు. చూడటానికి పిచ్చివాడిలా కనబడే ఒక మహాజ్ఞానసిద్ధుడు జనావళిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి కలిసపాక్కం వైపు నడిచి వస్తున్నాడు. తిరువన్నామలైలో వేంచేసి ఉన్నటువంటి అన్నామలై ఈశ్వరుడు తన దివ్య లీలలతో ఎన్నో రకాలైనటువంటి అవతారాలెత్తి భూలోకవాసుల శ్రేయస్సు కోసం ఎన్నో అద్భుతమైనటువంటి లీలల్ని ప్రకటించారని తిరువలయడాల్ అనే గ్రంథ పురాణంలో ఉన్నది. అటువంటి ఈశ్వరుడు మానవ రూపంలో భూలోకవాసుల దుఃఖాన్ని బాపే నిమిత్తం ఒక పిచ్చివాడిలాగా అవతారాన్ని ఎత్తి కలిసపాక్కం వైపు వస్తున్నాడు. అప్పటికి సుమారు 60 సంవత్సరాలు పూర్వం కలిసపాక్కం లాడవరం అనే గ్రామానికి మధ్యదారిలో ఒక జ్ఞానసిద్ధుడు వస్తున్నాడు. మేటుపాలెం గ్రామ నివాసి సాధు గురునాథం అనే వ్యక్తి ఈ మహాపురుషుని రాకను ముందుగానే పసిగట్టి మహాన్ వస్తున్నారు, దారి తొలగండి, వాన వస్తుంది, గొడుగు పట్టండి అనే చప్పట్లు కొడుతూ తనను తాను మైమరిచిపోయి ఆనందపారవస్యంతో పాడుకుంటున్నాడు. ఆయన కూడా ఒక అవధూతే. దీనిని చూసినటువంటి గ్రామస్తులు వీడికి పిచ్చెక్కింది అని ఈ విధంగా ఉత్సాహపడి పాడుకుంటున్నాడు, వీడికి ఏమైందని అనుకుంటున్నారు. మహాత్ముల గురించి మహాత్ములకే తెలుస్తుంది, కానీ మనబోటి వారికి తెలియదు. అందుకే జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు అన్నది రమణ మహర్షుల వారి తాలూకా వాణి. ఇదే విధంగా షిరిడీలో సద్గురు సాయినాథ మహర్షుల వారిని మొట్టమొదట అందరూ పిచ్చివాడన్నారు. కారణం, వారి వేషభాషలు పిచ్చివాడిలాగే ఉన్నాయి, కానీ వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. అందుకే శ్రీ శంకర భగవత్పాదుల వారు వాళ్లను అంటే అవధూతలని బాలోన్మత్త పిశాచవత్ అన్నారు. బాలోన్మత్త పిశాచవత్. సద్గురు సాయినాథుని తాలూకా దివ్యత్వాన్ని మొట్టమొదట షిరిడీలో గుర్తించింది మహల్సాపతి అనే భక్తుడు. అతడు మానవాళికి సాయినామాన్ని అందించినటువంటి పుణ్యమూర్తి. కానీ ఈ పిచ్చి లోకానికి మరామత్తు చేయడానికి, సన్మార్గంలో నడిపించడానికి అవతరించినటువంటి దివ్య పురుషులు వాళ్ళు. వేటుపాళెం అంటే మేటుపాళెం సాధు గురునాథన్ ఈ విధంగా పాడుకుంటూ ఆనంద తాండవం చేస్తున్న 2 రోజుల తరువాత ఒక మహాత్ముడు పిచ్చివాడి రూపంలో మురికి గుడ్డల మూటతో ఒకదానిపై ఒకటి వేసుకున్న చొక్కాలతో మేటుపాళెం ఉన్నడిమేడు అనే ప్రదేశంలో నాగజముడు పుళ్ళ మొదలలో వచ్చి కూర్చున్నాడు. ఆ గ్రామంలో గత 6 నెలలుగా లేని వర్షం అప్పుడు కుండపోతగా కురిసింది. వారే మన పూండీ స్వామివారు. అయితే ఈ పూండీ స్వాముల వారు నాగజముడు ఈ ముళ్ళ పొదల్లోకి మనుషులు ఎవరూ లేరు, కానీ పూండీ స్వామి ఎలా వెళ్ళారు అనేది వాళ్ళు ఎవరికి అంతుపట్టలేదు. సాధు గురునాథన్ చెప్పినట్లు వర్షం వచ్చిందే కానీ మహాత్ముడు ఎవ్వరూ రాలేదని మేటుపాళెం గ్రామస్తులు తమలో తాము మాట్లాడుకున్నారు. ముళ్ళ పొదలలో కూర్చున్న ఆ మహాత్ముడు కొన్ని రోజులు నిరాహారంగా ఉండిపోయాడు. పొలాలకు నీళ్లు కట్టేందుకు ఆ వైపు వచ్చిన రైతులు కొందరు ముళ్ళ పొదలలో కూర్చున్న మహాత్ముడిని చూసి ముళ్ళ పొదలను కొట్టేసి దారి ఏర్పరిచి పూండీ స్వామి వారిని వెలుపలకు తీసుకొచ్చారు. పూండీ మహన్ నాగజముడు పండ్లను, ఏటిలోని ఇసుకని ఆహారంగా తీసుకుంటూ ఏటిలో కానీ ఏటి ఒడ్డుని కానీ రోజుల తరబడి అలా కూర్చుండిపోతూ ఉండేవారు. ఎవరిని ఆకలని కానీ దాహమని కానీ అడిగేవారు కాదు. కలిసపాక్కం ఏటిలో ఎండావాన లెక్క చేయక అలాగే కూర్చుండిపోతూ ఉండేవారు. ఎప్పుడూ మురికి గుడ్డల మూట ఒకదానిపై ఒకటి వేసుకున్న చొక్కాలతో తిరుగుతూ ఉండేవారు. ఆ నడక ఏనుగు నడకను పోలిన చేతులు ఊపుతూ నడుస్తూ ఉండేవారు. వారితో సమానంగా అంత వేగంగా ఎవరూ నడవలేకపోయేవారు. తరచుగా కలిసపాక్కం కాక్కంగరే వినాయక గుడి వాకట్లో కూర్చుని ఉండేవారు.
కలసపాకంలో శుక్రవారం జరిగే సంతకి వచ్చిపోయే జనాన్ని చూస్తూ కూర్చుండేవారు. ఎవరిని ఏది అడిగేవారు కాదు. ఎవరైనా వారిని చూసి ఎవరో సాధువు అనుకుని టీ ఇప్పిస్తే తాగి లేచి వెళ్ళిపోయేవారు. కలసపాకం బాలకృష్ణ మొదలి సోడా కొట్టు వైపు వచ్చి ఒక పక్కగా కూర్చునేవారు. ఆ కొట్టు అతను కలర్ సోడా ఇస్తే తాగి వెళ్ళిపోయేవారు. ఎవరితోని ఏమి మాట్లాడేవారు కాదు. ఎప్పుడూ మౌనంగా తిరుగుతూనే ఉండేవారు. కలసపాకం వెంకటాచలం శెట్టి ఒక గ్లాసు అంబలి ఇస్తే దాన్ని స్వామి సంతోషంగా స్వీకరించేవారు. అలాగే కొన్ని సంవత్సరాలు కలసపాకం, మేటుపాళ్యం, పిల్లూరి గ్రామాలలో తిరుగుతూ ఉండేవారు. వారు స్వామి కలసపాకం ఏటిలో ఎండ అని చూడకుండా ఇసుకలో అలాగే పడుకుని ఉండిపోతూ ఉండేవారు. కలసపాకం గ్రామంలో బడికి వచ్చే పిల్లలంతమంది స్వామిని కదిలించి చూసేవారు, కానీ వారిని కదిలించడానికి వీలయ్యేది కాదు. కారణం, ఒక మహావృక్షంలా పడుకుని ఉండేవారు. స్వామివారు పడుకుని ఉన్నప్పుడు వారి దేహంపై చీమలు బారులు తీరి పోతూ ఉండేవి. అయినా తన దేహాన్ని మరిచిపోయి నిష్టలో ఉండేవారు. తన దేహం గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఒక్కొక్క మారు స్వామివారు మేటుపాళెం మఠం దగ్గర ఉన్నటువంటి కన్నెడిమేడు అనే స్థలంలో సూర్యుడిని చూస్తూ వెల్లకిలా పడుకుని ఉండేవారు. రోజుల తరబడి రాత్రనక పగలనక అలాగే పడుకుని ఉండేవారు. అప్పుడు స్వామివారు సింహంలా గర్జన చేసేవారు. అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి భయపడేవాళ్ళు. కళ్ళల్లో పుసులు కట్టి రోజుల తరబడి అన్నాహారాలు లేకుండా, నీరు కానీ అన్నం కానీ ఏమీ లేకుండా అలాగే ఉండిపోయేవారు. ఇలాంటి నిష్టలో ఉన్నప్పుడు ఒకరోజు ఇద్దరు వ్యక్తులు వచ్చి స్వామికి తమకు కుటుంబ కష్టాలు చెప్పుకుని వెళ్ళబోసుకున్నారు. పశువులే గడ్డి కరుస్తాయి, మనుషులు ఎలా మట్టి కరవాలి అనే వాక్యాన్ని పదే పదే చెప్పుకుంటున్నారు. వచ్చిన వ్యక్తులకి ఇదేమీ అర్థం కాక వెళ్ళిపోయారు. మరో రోజు వచ్చిన వ్యక్తులు ఇద్దరిలో ఒకడు అకాల మరణం చెందాడు. స్వామివారి పరిభాషలో చెప్పినది మట్టిలో కలిసిపోతావని అది ఎవరికీ అర్థం కాలేదు. స్వామివారి వద్దకు వచ్చినటువంటి రెండవ వ్యక్తి ద్వారా ప్రజలకు తెలిసి వారొక సిద్ధపురుషుడని గుర్తించారు. కలసపాకం ఏటిలో కూర్చున్నప్పుడు ఏటి అవతల గట్టు నుంచి యువతల ఒడ్డుకు వచ్చేటప్పుడు బడి పిల్లల స్వామివారిని, స్వామి నేను ఈ సంవత్సరం పాస్ అవుతానా అని అడగగా అలాగే అలాగే అని అనేవారు. వాళ్ళలో ఒక పిల్లవాడిని చూసి రావయ్యా జడ్జి అని పిలిచారు. కాలాంతరంలో ఆ పిల్లవాడే తిరువణ్ణామలై న్యాయస్థానంలో జడ్జిగా వచ్చాడు. త్రికాలాలను తెలిసినటువంటి మహాత్ములకు అదొక పెద్ద విషయం కాదు. మహాత్ముల నోటి నుంచి వచ్చినటువంటి వాక్కుని ఎప్పుడూ అబద్ధం కాదు, అసత్యం కాదు. అలాగే మనం చాలా శ్రీ గురుచరిత్రలో కూడా భర్త చనిపోయినటువంటి సావిత్రిని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించగా అక్కడి జనమంతా ఆమె భర్త చనిపోయాడని, ఆమె సగమనం చేయడానికి పోతున్నదని నృసింహసరస్వామి వారికి నివేదించగా వారు వాక్కు వెనకకి పోయే ప్రసక్తి లేదు స్వామివారికి చెప్పగా, ఏనుగు నోటు నుంచి వచ్చినటువంటి దంతాలు ఎలా వెనక్కి పోవో అలాగే మా వాక్కు వెనకకి పోదని నృసింహసరస్వాములు వారు చెప్పారు. శవాన్ని తీసుకురమ్మనమని చెప్పి ఆ శవం మీద రుద్ర సూక్తంతో అభిషేకించబడినటువంటి మంత్రజలాన్ని చల్లగా ఆ వ్యక్తి సజీవుడై పునరుజ్జీవనం వచ్చి గురుచరిత్రలో తిరిగి మళ్ళీ బయటపడ్డాడు. అంటే మహాత్ముల తాలూకా మాటకు అంత శక్తి ఉంటుంది, రుజువు ఉన్నది కదా. అలాగే స్వామివారు భవిష్యత్తును గురించి కూడా చెబుతూ తిరుగుతూ ఉండేవారు. ఒకసారి కలసపాకం కాక్కరంగరై వినాయకుడి గుడి దగ్గర ఉండే వెదురు కర్రలమ్మే అంగడి వద్ద స్వామివారు కూర్చుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో కంటిలో పుసులు, ముక్కులో చీమిడి కారుతూ చూసే వాళ్ళకి ఎంతో జుగుప్సాకరంగా అసహ్యంగా కనిపించేవారు పూండీ స్వాముల వారు. కారణం, తన రూపాన్ని చూసి పేరాస కలిగినటువంటి జనాలు తన దగ్గరికి చేరుకుంటారని వారి భావం. వారి యోగస్థితికి జనాల వల్ల ఎలాంటి భంగం కలగని రీతిలో అటువంటి వేషధారణతో తిరుగుతూ ఉంటారు. ఆ కట్టెల దుకాణం యజమాని స్వామి రూపాన్ని చూసి, ఈ రోత పట్టినటువంటి పిచ్చోడు ఇక్కడే కూర్చుండిపోయాడే, అతన్ని ఎక్కడికైనా వదిలేస్తే బాగుండునని అనుకుని ఒకరోజు స్నేహితుడిని తోడు తీసుకుని స్వామివారిని వెంట తీసుకుని చెయ్యూరు గ్రామ బస్ స్టాండ్లో వదిలి తర్వాత వచ్చే బస్సులో కలసపాకంలో అతని కట్టెల దుకాణానికి వచ్చాడు. కానీ స్వామివారు ఎప్పటిలాగే అతని కట్టెల దుకాణం దగ్గర కూర్చుని ఉన్నారు. స్వామివారిని అక్కడ చూసి ఏమీ అర్థం కాక అయోమయంలో పడి, ఇప్పుడే కదా స్వామివారిని చెయ్యూరు బస్ స్టాండ్లో వదిలి వచ్చింది, ఇంతలో నేను రాకమునిపై ఇక్కడికి వచ్చి కూర్చున్నాడేమిటబ్బా అనుకుంటూ ఆ దుకాణానికి సమీపంలో ఉన్న అంగళ్ళ వాళ్ళని అడిగితే స్వామివారు చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నారని చెప్పారు. ఈ సంఘటన వల్ల అక్కడి వాళ్ళంతమందికి స్వామివారు సామాన్య మానవుడు కాదని, ఒక మహాసిద్ధపురుషుడని తెలిసింది. ఈ విషయం గ్రామం అంతా పాకింది. తర్వాత కాలంలో స్వామివారు ఆ కట్టెల దుకాణం వైపు వెళ్ళనే లేదు.
కాలాంతరంలో ఆ కట్టెల వ్యాపారికి వ్యాపారంలో బాగా నష్టం వచ్చి చాలా ఇక్కట్లు పాలయ్యాడు. జ్ఞాని పాద స్పర్శతో లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుందో ఇప్పుడు మనం శ్రవణం చేసుకుందాం. ప్రజ్ఞ కలిగినటువంటి రాజు ఉండే రాజ్యం కానీ, గొప్ప మహాత్ములు ఉండే ఊరు కానీ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందనేది శాస్త్రసమ్మతం. అనుభవం కూడా. కానీ మన అహంకారం వలన వాళ్ళని మహాత్ములని గుర్తించక మన అహంకార కర్మల చేత వాళ్ళని పిచ్చివాళ్ళని పిలుస్తాం. ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్ప వారిని మహాత్ములని మనం గుర్తించలేం, లేకపోతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తాం. కలిసపాక్కం సంత జరిగే మసీదు వద్ద ఎప్పుడైనా కూర్చునేవారు. ఒకసారి ఒక ముస్లిం భక్తుడు వచ్చి స్వామివారి వద్దకు వచ్చి బత్తాయి పండు ఒలిచి ఒక్కొక్క తొన స్వామివారి చేత తినిపిస్తున్నాడు. స్వామివారు ఒక తొన నోటిలో తీసుకుని 2 తొనలుగా నోటి నుంచి బయటకు రావడం ఆ ముస్లిం భక్తుడు గమనించి ఏమీ అర్థం కాక తికమక పడుతున్నాడు. ఈ చోద్యం చూస్తున్న ఒక వ్యక్తి, ఏం స్వామి, ఒక తనకి 2 తొనలుగా మీ నోట్లోంచి వచ్చి పడుతున్నాయే అని ప్రశ్నిస్తే స్వామివారు, ఒకటి 2గానే కాక పండుగ కూడా రావాలి అని చూస్తున్నాడు అని చెప్పారు. అందుకని ఇలా 2గా వస్తున్నదని స్వామివారు చెప్పారు. పండు తినిపించినటువంటి ముస్లిం భక్తుడు తన క్షమించమని 2వ వివాహం చేసుకుంటే ఆమెతో కూడా ఆమె ఆస్తిని కూడా వస్తుందని మీ ఆశీర్వచనం కోసం ఎదురు చూసింది నిజమే, కానీ ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు, నన్ను సన్మార్గంలో నడిపించండి అని స్వామివారి పాదాలకు ప్రణామం చేసుకుని వెళ్ళిపోయాడు. అపసవ్య మార్గంలో ఏదైనా రావాలని మనం కోరుకుంటే మహాత్ములు మన వేలితో మన కంటిని పొడిచినట్లు మన మనస్సులో ఉండే చెడు భావాలను బయటకు తరిమి మంచి మార్గంలో నడిచేటట్లు మనల్ని పరివర్తన కలిగించేటట్లు చేస్తారు. అదేవిధంగా పూండీ స్వామి వారు తిరుగుతూ ఉండే రోజుల్లో ఈ పిల్లూరు పచ్చయ్యప్ప నయనార్, దొరసామి మొదలి కలిసపాక్కం తుంగవేలు నయనార్, మాణిక్య నయనార్లు స్వామివారు ఉండే ప్రదేశం తెలుసుకుని వారికి ఆహారం పెట్టేవారు. కలిసపాకం వెళ్ళయన్ అనే వ్యక్తి రోజు రాత్రులు స్వామివారు ఉండే ప్రదేశం వెతుక్కుంటూ వచ్చి భోజనం పెట్టేవాడు. స్వామివారు కలిసపాకం శివాలయం బయట ఉండే రాతి బండ మీద పడుకునేది అలవాటు ఆయనకి. ఒకరోజు వేళ్ళయ్యన్ ఆహారం తీసుకుని రాత్రి 9 గంటల ప్రాంతంలో కలిసపాకం శివాలయానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి స్వామివారు పడుకున్న బండ మీద స్వామివారు కాక ఒక పెద్ద పులి పడుకుని ఉండడం చూసి భయపడి పారిపోయాడు. ఈ విషయం కలిసపాకం ఊరంతా చెప్పాడు. ఆ గ్రామ ప్రజలంతా ఇదివరకే స్వామివారు ఒక దివ్య పురుషుడని తెలిసిన వారుగాన స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడు మాఘమాసం అమావాస్య తర్వాత వచ్చే రథసప్తమి తిథిలో కలిసపాకం ఉన్న చెయ్యూరులో తీర్థమాడే తిరునాలు చాలా ఘనంగా జరుగుతుంది. శిలారూపంలో ఉన్నటువంటి అన్నామలైశ్వరుడే మానవ రూపం ధరించి పిచ్చివాడిగా సిద్ధమహాపురుషుడిగా మాసిన గుడ్డలతో మూట భుజాన తగిలించుకుని వచ్చిన మహాత్ముడే పూండీ స్వామి. ఈశ్వరుడు యోగాన్ని అర్థించిన వారికి యోగాన్ని, భోగాన్ని అడిగిన వారికి భోగాన్ని ప్రసాదించే మాదిరిగా మానవుల యొక్క యోగాన్ని, భోగాన్ని ప్రసాదించడానికి వచ్చిన మహాత్ముడే మన పూండీ స్వామివారు. ప్రతి సంవత్సరం అన్నామలై ఈశ్వరునికి చెయ్యూరులో ఏ స్థలంలో అయితే అభిషేకం ఆరాధన జరపబడుతుందో అదే స్థలంలో స్వామి కూర్చుని ఉండేవారిని అక్కడ పిల్లూరు కలిసపాకం మేటుపాళ్లెంలో ఉండే వయోవృద్ధులు చెప్పారు. స్వామివారు తిరిగే రోజుల్లో చపాతిపాడు చెయ్యూరులోని ఇసుకని ఆహారంగా తీసుకునేవారట. కలిసపాకం నివాసి గోపాల నయనార్, కైలాసనాయుడు ఇద్దరు స్వామి ఎక్కడున్నా వెతికి స్వామికి భోజనం తినిపించేవారట. ఒకసారి వీళ్ళిద్దరూ స్వామివారి దర్శనం కోసం కలిసపాకం ఏటిలో వేటుపాళ్యం కన్నడిమెడిలో కలిసపాకం సంతమేడంతా వెతికి స్వామివారు కనిపించక అలసిపోయి మేటుపాళ్యం కాలువ ఒడ్డున నాగజముడు ముళ్ళ పొదలో సమీపాన కూర్చుని ఇలా ఆనుకున్నారట. స్వామివారిని అక్కడ చూస్తాము, ఇక్కడ చూసామని వెతుకుతూ చెబుతూ ఉంటారే కానీ మన కంటికి కనిపించలేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటారని అనుకుంటూ ఉండగా కాలువ గట్టు నుండి ఒక నల్లత్రాచు ముళ్ళ పొదల్లోనికి మెల్లగా పోవడం చూశారు. వీళ్ళిద్దరూ భయపడి స్వామివారిని చూడడానికి వీలు పడదని తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటుండగా పొదల్లో నుంచి బుస వినిపించగా ఆ పొదల్లోని చూశారు. ఆశ్చర్యం, ఆ ముళ్ళ పొదల మధ్యలో కూర్చుని కనిపించారట స్వామివారు. తర్వాత మేకలు కాచే పిల్లలు పిలిచి దట్టంగా ఉన్న పొదలన్నీ కొట్టించి స్వామి దగ్గరికి పోయి బలవంతంగా ఆహారం తినిపించారు. ఆ పొదల్లో నాగజముడు పళ్ళ తొక్కలను చూసి స్వామివారు ఆ పండ్లను తింటున్నారని భావించి ఆ పండ్లను తినవద్దని ఆహారం ప్రతిరోజు తాము తీసుకొచ్చి పెడతామని స్వామివారితో చెప్పగా ఆ పండ్లు దేవలోకం నుండి వచ్చిన భగవత్ప్రసాదమని చెప్పి వాళ్ళని పంపించేశారట.
అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతకు మునుపు ఒక నల్ల త్రాచు ఈ పొదల్లోకి పోవడం చూశాం కాబట్టి ఇక్కడ కాక ఏటి వద్దనే ఉండమని స్వామివారిని కోరగా, దానికి స్వామివారు ఇక్కడ చాలా బాగుంది, చాలా నల్ల త్రాచులు ఉన్నాయి, అవి చాలా మంచివి, మీకేం భయం లేదు, వెళ్ళి రండిని స్వామివారు చెప్పారు. ఇది స్వామివారి తపోమహిమని బహిర్గతపరిచే సంఘటనగా చెప్పుకోవచ్చు. ఈ మహిమ మేటుపాళ్యం, కలిసిపాకం, పిల్లూరు గ్రామాలలో పాకి ఆయన ఒక గొప్ప మహాత్ముడిగా గుర్తించేందుకు మరొక సంఘటనగా దోహదపడింది. పై గ్రామాల నుంచి కొంతమంది స్వామివారికి ఆహారంగా తీసుకొచ్చి తినిపించేవారు. స్వామివారు ఒక స్థలంలో కూర్చుంటే రోజుల తరబడి అలాగే కూర్చుంటూ ఉండిపోయేవారు. దేనిని తిరగరు, లేచి తిరగను మొదలు పెడితే అలాగే తిరుగుతూ ఉండేవారు. కలిసిపాకల్లో మాణిక్య నయనారు, తుంగవేలు నయనారు సోదరులు వసతి కలిగిన కుటుంబానికి చెందినవారు. మాణిక్య నయనారు తన సోదరుడైనటువంటి తంగవేలు నయనారుకు భోజనం తీసుకుని మాణిక్యనగర్ వ్రాసిన తిరువాసగంలోని పాటలను పాడుకుంటూ అవతల గట్టుకు పోయేవాడు. ఒకసారి మాణిక్య నయనార్ ఆ విధంగా తన సోదరుడికి ఆహారం తీసుకుపోయే సందర్భంలో ఒక రాత్రి నాగజముడు పొదల్లోంచి స్వామివారు, నీ పాట వింటూ ఉంటే నా మనస్సు ఆనందంగా ఉందయ్యా అని అంటే, పొదల్లో నుంచి వినవస్తున్న మాటలు విని మాణిక్య నయనార్ భయపడ్డాడు. అప్పుడు స్వామివారు, ఏమీ భయం లేదు, ధైర్యంగా పోయిరా అని అన్నారట. అప్పుడు మాణిక్య నయనార్ తన సోదరుని కోసం తీసుకుపోతున్న ఆహారాన్ని స్వామివారికి తినిపించాడు. అప్పటి నుంచి సోదరులిద్దరిలో ఎవరో ఒకరు స్వామివారు ఎక్కడున్నా వెతికి నియమంగా ఆహారం తినిపించడం వారికి సాంప్రదాయం, అలవాటుగా మారింది. మాణిక్య నయనార్ సోదరుడు తంగవేల్ నయనార్ వేరుశనగకాయల వ్యాపారం చేసేవాడు. ఒకరోజు స్వామివారు వారి ఇంటి అరుగు మీద కూర్చుని ఉండడం చూసి స్వామివారికి అన్నం తినిపించారు. అప్పుడు స్వామివారు, వేరుశనగకాయల వ్యాపారం చేయవద్దని చెప్పడానికే వచ్చాను అని అన్నారు. కానీ తంగవేలు నయనార్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు మాణిక్య నయనార్ స్వామివారికి ఆహారం తినిపించే సమయంలో అతని సోదరుడైనటువంటి తంగవేలు నయనార్ని కాయల వ్యాపారం చేయవద్దని చెప్పమని స్వామివారు మాణిక్య నయనార్తో కూడా చెప్పారు. కానీ తంగవేలు నయనార్ ఆ మాటను లక్ష్య పెట్టక కొన్ని వందల బస్తాల కాయలను కొని కలిసిపాక్యం ఏటి ఒడ్డున ఆరబెట్టాడు. అకాల వర్షం కారణంగా ఏటిలో వరద నీరు వచ్చి ఆరబెట్టిన శనక్కాయల మూటలన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయి పెద్ద నష్టం వచ్చింది. తంగవేలు నయనార్ తన ఆస్తులన్నీ అమ్మి ఆ నష్టపరిహారాన్ని పూడ్చుకోవలసి వచ్చింది. ఇదే విధంగా ఎన్నో సంఘటనలు చెప్పారు. చాలా సంఘటనలు ఉన్నాయి. స్వామివారు సంచరించే రోజుల్లో విల్వ అరణి ఆ గ్రామం నుంచి స్వామివారి భక్తుడు ఒకరు వచ్చి స్వామివారిని దర్శించి కలిసిపాకంలో టూరింగ్ సినిమా థియేటర్లో మంచి సినిమా వచ్చి ఉన్నదని స్వామివారిని తీసుకుని సినిమాకు పోయాడు. సినిమా ప్రారంభమై తెర మీద కనిపించే దృశ్యాలను చూసి ప్రేక్షకులంతా సంతోషాలతో ఈలలు కేకలు వేస్తున్నారు. కానీ స్వామివారిని తీసుకువెళ్ళిన వ్యక్తికి తెర మీద ఏమీ కనిపించలేదు. ప్రేక్షకులంతా సినిమాను చూసి ఆనందిస్తూ ఉండగా తాను మట్టుకు ఏమీ కనిపించకుండా ఉత్తి తెర మాత్రమే కనిపిస్తోందే, మీకేమైనా కనిపిస్తున్నదా అని స్వామివారిని అడిగితే, విజ్ఞానానికి ఆధ్యాత్మికతకి పోటీ జరుగుతుంటే నేను ఏమి చూస్తాను అని చెప్పి స్వామివారి సినిమా హాల్ నుంచి లేచి ఏటివైపు నడిచి వెళ్ళిపోయారు. స్వామిని తీసుకొచ్చిన వ్యక్తి కూడా స్వామివారిని అనుసరించి వచ్చి ఏటి ఇసుకలో కూర్చున్నాడు. వచ్చిన వ్యక్తికి తనకు మట్టుకు సినిమా ఎందుకు కనిపించలేదని స్వామివారిని ప్రశ్నించాడు. అప్పుడు మనసుకు బట్టబయలు చేయప్ప, మంచంతా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, పరిభాషను అర్థం చేసుకునే పక్వం కావాలప్ప, వచ్చిన పనిని వదిలిపెట్టి పందిరి గుంజను ఎందుకు పట్టుకోవాలి అని చెప్పి స్వామివారు లేచి వెళ్ళిపోయారు. జ్ఞానులు తమ మనస్సుని కట్టుదిట్టం చేసి ఎక్కడా ఏమీ లేని బట్టబయలుగా చేస్తారు. బట్టబయలుగా ఉండే ఆకాశం బ్రహ్మ నివాసం. అటువంటి పరబ్రహ్మ స్థితే జ్ఞాని యొక్క స్థితి. అలాంటి పరబ్రహ్మని వేరే మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటే జ్ఞాని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంలోకి వెళతాడు అని జ్ఞానులు పరిభాషలో మాట్లాడతారు. మన మేధావి అంతర్ధానం చేసుకోవాలి, మన మేధాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానులు 1-2 మాటలు మాట్లాడి నిలిపేస్తారు. వాటి గురించి ఆలోచిస్తే అపారమైనటువంటి జ్ఞాన సంపద దొరుకుతుంది. ఆలోచనలు సరికట్టడమే చిదాకాశమనే, బట్టబయలనే ఆకాశమే పరబ్రహ్మ ఉండే నివాసమని జ్ఞానులు చెబుతూ ఉంటారు. ఆత్మని పరమాత్మలో లయింపజేయడమే జ్ఞాని యొక్క స్థితి. శూన్యాకాశమే ఈశ్వరుని నిలయం. అటువంటి ఈశ్వరునితో ఐక్యం చెందడమే సచ్చిదానం. అటువంటి స్థితిని పొందేవారే జ్ఞానులు.
పంచభూతాలు, పంచేంద్రియాలు, అంతఃకరణం, మనస్సు ఈ 15ంటిని స్వాధీనం చేసుకుని మనస్సుని స్తంభంలా దృఢంగా నిశ్చలంగా నిలుపుకోగలిగిన వారే మృత్యువుని జయించి యముణ్ణి తరిమి కొట్టగలరు. అటువంటి స్థితిని పొందిన వారే మన పూండీ మహాస్వాముల వారు. పాముని పెట్టెలో పెట్టి బంధించినట్లు మనసును పరిపరి విధాలుగా పరిగెత్తనివ్వకుండా కట్టుదిట్టం చేస్తే మనసులో ఎలాంటి ఆలోచనలు రావు. ఆలోచన లేని ప్రదేశమే చిదాకాశం. ఆ చిదాకాశమే ఈశ్వరుడి నిలయం. తెర ఒక్కటే అయినా దాని మీద రకరకాల దృశ్యాలు కనిపిస్తాయి. కానీ వీటన్నింటికీ మూలాధారం ఆ తెర ఒక్కటే. అలాగే ఈ ప్రపంచంలోని చేతనాచేతనమైనటువంటి వస్తువులన్నింటికీ ఆధారం పరబ్రహ్మే. అది చిదాకాశంగా ఉంది. ఆ చిదాకాశాన్ని చేరుకోవడానికి మనసును కట్టుదిట్టం చేసి యోగ సాధనతో ఈశ్వరుని చేరుకునే మార్గాన్ని వెతుక్కో అని పరిభాషలో స్వామివారు చెబుతూ ఉండేవారు. అయ్యా, ఇక్కడికి ఇవాళకి పూండీ స్వాముల వారి తాలూకా విషయాలు మనం డేలల్ని వాళ్ళకి చెప్పుకున్నాం.